Hello everyone, welcome to our channel My English Library, a trusted source for TET and DSC English preparation. ఈ రోజు క్లాస్ లో టెట్ అండ్ డిఎస్సి లో చాలా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడిగే టాపిక్ అయిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే టాపిక్ ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇంగ్లీష్ లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏమైనా ఉన్నాయంటే అందులో ఇడియమ్స్ కూడా ఒకటని ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ పర్టికులర్లీ ఇడియమ్స్ గురించి నేర్చుకోవడం వల్ల మీ లాంగ్వేజ్ అనేది చాలా బ్యూటిఫై అవుతుంది. అండ్ కొన్నిసార్లు మీరు చాలా మందికి ఛాలెంజింగ్ గా ఉంటారు కూడా మీ లాంగ్వేజ్. అంటే అర్థం కాదు, ఇడియమ్స్ అనేవి నేర్చుకోకపోతే అవి ఎందుకు వాడారు, ఎలా వాడారు, వాటి మీనింగ్స్ అనేవి ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. సో మీ లాంగ్వేజ్ అనేది అవుట్ స్టాండింగ్ గా ఎదుటి వాళ్ళకి ఛాలెంజింగ్ గా ఉండాలి అంటే మాత్రం ఇడియమ్స్ నేర్చుకోండి, మీకు లాంగ్వేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, అది నేటివ్ స్పీకర్స్ యొక్క స్టైల్ అనమాట ఇడియమాటిక్ యూసేజ్ అనేది. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ వన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. వాట్ ఆర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్? అసలు ఇడియమ్స్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి, చిన్నగా కొన్ని మాటల్లో మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఫ్రేజ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటాం. అంటే కొన్ని పదాల సముదాయమే ఫ్రేజ్ అంటారు. అయితే ఇది ఇట్ డజంట్ ఫార్మ్ ఏ కంప్లీట్ సెంటెన్స్. ఫ్రేజ్ అనేది కంప్లీట్ సెంటెన్స్ ని ఫామ్ చేయలేదు, కానీ కొన్ని ఫ్రేజెస్ కొన్ని క్లాజెస్ కలుపుకుని ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయొచ్చు. ఓకే, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ కాంబినేషన్ తో మనకి సెంటెన్స్ ఫామ్ అవుతుంది, కానీ ఇండివిజువల్ గా ఒక ఫ్రేజ్ సెంటెన్స్ ని ఫామ్ చేయలేదు అనమాట. ఓకే, అది జస్ట్ మనకి ఏదో కొంచెం లైట్ గా ఒక సెన్స్ అనేది అర్థమవుతుంది, కానీ కంప్లీట్ మీనింగ్ ని మనం అది అర్థం చేసుకోలేము ఒక ఫ్రేజ్ ద్వారా. అండ్ మరి ఇడియం అంటే ఏంటి? అండ్ ఇడియం ఈజ్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ అ ఫ్రేజ్. ఫ్రేజ్ యొక్క స్పెషల్ వెరైటీ అనమాట. ఇది ఒక స్పెషల్ డిష్ లాంటిది, సింపుల్ గా చెప్పాలంటే ఒక స్పెషాలిటీ. మరి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది డిఫరెంట్ ఫ్రమ్ లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. కొన్ని పదాలు వాడినప్పుడు వాటికి డైరెక్ట్ మీనింగ్ ఉంటాయి కదా, ఆ డైరెక్ట్ మీనింగ్ ని ఇడియమ్స్ కన్వే చేయవు. ఇడియమ్స్ అనేవి ఇండైరెక్ట్ గా మీనింగ్ ని కన్వే చేస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ద ఐస్ అన్నాం అనుకోండి. బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి, ఒక ఐస్ బ్లాక్ ఉంటే దాని మీద దేంతన్నా కొట్టి దాన్ని బ్రేక్ చేయడం అనేది డైరెక్ట్ మీనింగ్, లిటరల్ మీనింగ్. కానీ ఇదే ఇడియమాటిక్ గా యూజ్ చేసాం అనుకోండి, దట్ మీన్స్ టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. ఫ్రెండ్లీ వేలో కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీట్ అయ్యారు, ఏదో ఒక విషయం గురించి మాట్లాడడానికి మీట్ అయ్యారు, కానీ ఎవరు ఏం మాట్లాడట్లేదు. అతను మాట్లాడతాను, ఇతను మాట్లాడతాడని అందరూ అలా ప్యాసివ్గా ఉండిపోయారు. అప్పుడు ఆ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి ఇలా అడగొచ్చు, బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్ అంటే ఇక్కడ సమ్వన్ స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ అని అడగొచ్చు అనమాట. అది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయమనడానికి, బ్రేక్ ద ఐస్ అనడానికి అక్కడ డైరెక్ట్ మీనింగ్ అనేది ఎక్కడా కనబడదు అసలు. అందుకే నేను ముందు చెప్పాను, ఇడియమ్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే వాటి యొక్క మీనింగ్ అనేది ఎవరన్నా యూజ్ చేసినప్పుడు వాటి మీనింగ్ అర్థమవుతుంది. ఓకే, మనం కూడా వాడుకోవచ్చు మన లాంగ్వేజ్ లో కూడా ఇడియమ్స్ గురించి నేర్చుకుంటే. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేజ్ అండ్ ఇడియం. ఇడియం కి ఫ్రేజ్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు కొన్ని మాటల్లో. ఏ విధంగా మీనింగ్ లో వచ్చేటటువంటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీనింగ్ అనేది డైరెక్ట్ గా అర్థం చేసుకోగలం. we can understand the meaning of a phrase directly. డైరెక్ట్ గా ఫ్రేజ్ యొక్క మీనింగ్ అనేది అర్థం చేసుకోగలం. అందులో జస్ట్ బేసిక్ లాంగ్వేజ్ వస్తే చాలు, అర్థం అవుతుంది, స్పెషల్ ఐడెంటిటీ అవసరం లేదు అక్కడ. కానీ ఇడియంకి వచ్చేసరికి మీనింగ్ కెన్ నాట్ బి అండర్స్టూడ్. మీనింగ్ అనేది అర్థం చేసుకోవడం కుదరదు. ఫ్రమ్ ద వర్డ్స్ యూజ్డ్, యూజ్ చేసినటువంటి వర్డ్స్ ద్వారా మనకి ఆ మీనింగ్ అనేది అర్థం చేసుకోవడం కుదరదు. ఎందుకనంటే ఇట్స్ అ ఫిగరేటివ్. అది అలంకారప్రాయంగా ఉంటుంది. అలంకారంగా అంటే ఏంటి, భాషకి అందాన్ని చేకూర్చే విధంగా వాడేటటువంటి పదాలే ఇడియమ్స్. ఓకే, మీకు తెలుగులో అలంకారాలు ఉంటాయి కదా, అలంకారాలు ఎందుకు వాడతారు, భాషకి అందాన్ని చేకూర్చడానికి అలంకారాలను యూజ్ చేస్తారు. అదే విధంగా ఇడియమ్స్ అనేవి కూడా, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇడియమ్స్ అనేవి కూడా ఆ లాంగ్వేజ్ ని బ్యూటిఫై చేయడానికి ఇంగ్లీష్ లో మనకి ఇడియమ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ అనమాట. ఓకే, సో ఇడియం అనేది డైరెక్ట్ గా అర్థం కాదు, అది ఓన్లీ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి.
ఇడియం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేజ్ లో ఇన్ ద పార్క్ అన్నాం అనుకోండి, అది ఒక ఫ్రేజ్ ఇన్ ద పార్క్. అండ్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రేజ్ లో వర్బ్ అనేది కనిపించదండి. ఫ్రేజ్ లో వర్బ్ అనేది కనిపించదు. క్లాజ్ లో వర్బ్ ఉంటుంది, ఫ్రేజ్ లో వర్బ్స్ ఉండవు. అందులో ఓన్లీ నౌన్స్ లేదా ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్ లేదా ప్రిపోజిషన్స్ ఇవే కనిపిస్తాయి ఫ్రేజ్ లో. ఓకే, ఇన్ ద పార్క్ అంటే పార్క్ లో అని అంటే డైరెక్ట్ అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ అండర్ ద టేబుల్ అన్నాం, టేబుల్ కింద అంటే ద కీస్ ఆర్ అండర్ ద టేబుల్ అనొచ్చు, ద డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్ అనొచ్చు. ఇక్కడ అండర్ ద టేబుల్ అనేది ఫ్రేజ్ అనమాట. అంటే మనకు అర్థమైపోతుంది డైరెక్ట్ మీనింగ్ అనేది. ద మీనింగ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఇన్ ఎ ఫ్రేజ్. అండ్ నెక్స్ట్ అ బ్యూటిఫుల్ గార్డెన్ అన్నాం, అందమైన తోట అని అన్నాం, అది అర్థమైపోతుంది కదా డైరెక్ట్ గా, లిటరల్ మీనింగ్ అర్థమైపోతుంది. సో ఫ్రేజ్ ఇస్ లైక్ దాట్. కానీ ఇడియం చూడండి, ఇక్కడ బ్రేక్ ద ఐజ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా, బ్రేక్ ద ఐజ్ అనేది స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ అని అర్థం అనమాట. అది లిటరల్ మీనింగ్ తో అర్థం చేసుకుంటే కుదరదు, అది ఇడియమాటిక్ గా యూస్ చేస్తారు. అది ఇడియమాటిక్ గా అర్థం చేసుకున్నప్పుడు మీకు ఆ ఏ ఉద్దేశంతో వాడారు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నాడు అనుకోండి, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఒక రోజు బ్లూ మూన్ ఒకసారి అన్న అర్థం కాదు, అది ఇది వెరీ రేర్లీ అన్న అర్థంతో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు. అంటే ఇడియమ్స్ తెలుసుకున్న వాళ్ళకే ఇది అర్థం అవుతుంది, అది ఒక స్పెషల్ మీనింగ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఫ్రేజెస్ లోను ఇడియమ్స్ లోను వర్డ్స్ చేంజ్ అనేది ఎలా ఉంటుంది. వర్డ్స్ ఆర్ ఇన్ ఎ ఫ్రేజ్ కెన్ బి చేంజ్డ్ ఆర్ రీఅరేంజ్డ్. ఇక ఫ్రేజ్ లో ఉన్న వర్డ్స్ ని మనం ఎటైనా వాడుకోవచ్చు, ఎట్టి పైన వాడుకోవచ్చు, మనం మీనింగ్ఫుల్ గా మార్చి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇన్ ద పార్క్ అన్నా ఎట్ ద పార్క్ అనొచ్చుగా. ఓకే, ఎట్ ద పార్క్ అనొచ్చు అంటే పార్క్ వద్ద, ఇన్ ద పార్క్ అంటే పార్క్ లోపల అని మార్చుకుని రాసుకోవచ్చు, మీనింగ్ పెద్ద ప్రాబ్లం ఏమి రాదు. అండ్ నెక్స్ట్ అండర్ ద టేబుల్ అన్నాము, అండర్ ద టేబుల్ అనే బదులు ఆన్ ద టేబుల్ అనొచ్చు. ఓకే, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనొచ్చు, లేదా బుక్ ఈజ్ అండర్ ద టేబుల్ అనొచ్చు. ఫ్రేజ్ అనేది మన ఇష్టం, మీనింగ్ఫుల్ గా ఎట్లయినా మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇడియమ్స్ అనేవి ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఈ బ్రేక్ ద ఐజ్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్. వాటిని వర్డ్స్ మార్చడానికి కుదరదు, ఆర్డర్ మార్చకూడదు, వర్డ్స్ మార్చకూడదు, అవి అలాగే వాడాలి, అవి ఫిక్స్డ్ అవి. ఓకే, అవి మార్చడం కుదరదు. చేంజ్ ఈవెన్ వన్ వర్డ్ కెన్ మేక్ ద సెంటెన్స్ ఆర్ ఇడియం ఇన్కరెక్ట్. ఒక వర్డ్ మార్చి యూజ్ చేసినా కూడా అది ఇడియం అనేది ఇన్కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అందుకని ఇడియమ్స్ లో ఆ యొక్క వర్డ్ ఆర్డర్ కానీ రీఅరేంజ్ చేయడం కానీ కుదరదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి, ఇవి చేసే ఫంక్షన్ ఏంటి, ఎలా ఉంటుందంటే యూజ్ ఇట్ టు యాడ్ మీనింగ్ టు ఏ సెంటెన్స్. ఒక ఫ్రేజ్ అనేది ఒక సెంటెన్స్ ని కంప్లీట్ చేయడానికి వాడేది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు చూసాం కదా, ఇన్ ద పార్క్ అన్నాం, ఐ మెట్ హిమ్ ఇన్ ద పార్క్ అనొచ్చు, ఇది కంప్లీట్ సెంటెన్స్. ఇన్ ద పార్క్ అనేది ఫ్రేజ్. మరి ఈడియమ్స్ వరకు వచ్చేసరికి ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఇది యూజ్ టు యాడ్ కలర్, ఎమోషన్ అండ్ కల్చరల్ మీనింగ్ టు ద లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ కి ఉన్నటువంటి ఆ కల్చర్ ని తెలియజేసేది, ఆ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బ్యూటీని తెలియజేసేది మన యొక్క ఇడియమ్స్ అనమాట. ఓకే, అందుకనే ఇడియమ్స్ అనేవి నేటివ్ స్పీకర్స్ యొక్క స్టైల్. నేటివ్ స్పీకర్స్ మాత్రం ఎక్కువగా ఇడియమ్స్ ని యూజ్ చేస్తారు. అండ్ మనకేం కష్టమైన పని ఏం కాదు, నేర్చుకుంటే మనం కూడా వాడవచ్చు. ఓకే, డైలీ 1 నేర్చుకోండి, పని 1 or 2 ఇవి సెంటెన్స్ లో యూజ్ చేయండి, దట్స్ ఆల్, నో ప్రాబ్లం. కొన్ని రోజుల తర్వాత మనకి చాలా ఇడియమ్స్ అనేవి మన చేతిలో ఉంటాయి అన్నమాట. కానీ యూజ్ చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి అవి అలవాటు అయిపోతాయి. ఒక సింపుల్ ట్రిక్ టు ఐడెంటిఫై ఈ ఫ్రేజ్ కి ఇడియం కి డిఫరెన్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ లో చూపిస్తాను చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం. ఇది ఫ్రేజ్ అనేది ఏంటంటే మీనింగ్ అనేది లిటరల్ గా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రేజ్ అనేది లిటరల్ మీనింగ్ ఇస్తుంది. డైరెక్ట్ మీనింగ్ అంటే ఒక వర్డ్ కి ఏదైతే మీనింగ్ ఉంటుందో అది ఫ్రేజ్ లో వాడినప్పుడు కూడా అదే మీనింగ్ ఇస్తుంది. ఓకే, ఇట్ డజంట్ హ్యావ్ అ ఇండైరెక్ట్ మీనింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసాం కదా ఎగ్జాంపుల్ లో చూడండి, పని అండర్ ద ట్రీ అన్నాడు, అండర్ ద ట్రీ అంటే చెట్టు కింద. ఓకే, హీఈస్ స్లీపింగ్ అండర్ ద ట్రీ అనొచ్చు, లేదా హీఈస్ సిట్టింగ్ అండర్ ద ట్రీ అనొచ్చు. ఓకే, అది డైరెక్ట్ మీనింగ్, లిటరల్ మీనింగ్ ఇచ్చేస్తుంది. సో ఫ్రేజ్ అది. ఓకే, అండ్ మీన్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వి సే. మనం ఎగ్జాక్ట్ గా ఏ వర్డ్ అయితే వాడుతున్నామో ఆ వర్డ్ కి ఉన్నటువంటి మీనింగ్ ని మనం అక్కడ కన్వే చేస్తూ ఉన్నాం, స్పెషల్ గా ఏం చేయట్లేదు, అందుకని అది ఫ్రేజ్ అది. మరి ఇండియం వచ్చేసరికి వెన్ ఇట్ ఈస్ నాట్ లిటరల్,
ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఈజ్ నాట్ లిటరల్. ఓకే, అప్పుడే దాన్ని ఇడియం అంటాం. అండ్ అండర్ ద వెదర్ అన్నాడు అనుకోండి, ఇది ఒక ఇడియం. అండర్ ద వెదర్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ సమ్మన్ లైక్ బిలో ద స్కై. ఇంకా వెదర్ అంటే వెదర్ కింద ఉన్నాడు అనేది డైరెక్ట్ మీనింగ్ కాదు అది. ఓకే, ఆకాశం కింద, ఆకాశం అంతా ఉంటది, ఎక్కడ కింద ఉన్నాడు? చెట్టు అంటే ఒక చోట ఉంటది కాబట్టి ఆ దగ్గరలో ఉన్న చెట్టు అని చెప్పడానికి ద ట్రీ అని అంటాం. కానీ ఆకాశం అనేది అట్లా అర్థం కాదు కదా, తెలియదు కదా. ఆకాశం అంటే స్కై ఈజ్ ఎవ్రీవేర్, ఇట్స్ ఇన్ఫినిట్. ఓకే, సో అది మనం చెప్పలేం, లిటరల్ గా చెప్పలేం అది. ఓకే, అంటే అది వాడామనుకోండి, అండర్ ద వెదర్ అని వాడారు అనుకోండి, అది ఇడియం అవుతుంది. ఆ ఇడియంకి మీనింగ్ ఏమొస్తుంది? బికాస్ దే ఆర్ సిక్, ఈజ్ అండర్ ద వెదర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఈజ్ సిక్ అని చెప్పాలన్నమాట, అంటే చెప్తున్నట్లు అర్థం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్స్ మీకు చూస్తే ఫ్రేజ్ ఏంటి, ఇడియం ఏంటి, వాటి మీనింగ్ అనేది మీకు టేబుల్లో ఇచ్చాను. అండ్ ఇన్ ద మార్నింగ్ అన్నాం అనుకోండి, అదొక ఫ్రేజ్. ఇన్ ద మార్నింగ్ అంటే డైరెక్ట్ గానే అర్థం అవుతుంది, అందులో డిఫరెన్స్ ఏం లేదు, నో మీనింగ్ డిఫరెన్స్ ఇన్ దాట్. ఇడియం లో చూస్తే కనుక బ్రేక్ ద ఐస్ అంటే ఆల్రెడీ చూసాం కదా. బ్రేక్ ద ఐస్ అంటే స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ అని, ఫ్రెండ్లీ వే స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ అని అర్థం వస్తుంది. అంటే ఇడియమ్స్ అనేవి మనకి వాటి ఎర్లియర్ నాలెడ్జ్ ఉంటేనే మనకి అర్థం అవుతుంది, యూజ్ చేయడానికైనా అర్థం చేసుకోవడానికైనా. అలాగే ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని అనుకోండి. ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఒక ఫ్లవర్స్ యొక్క సముదాయం అని, అంటే ఒక చేతి నిండా పట్టుకున్నాం అనుకోండి ఫ్లవర్స్ అనేవి, అది బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే డైరెక్ట్ మీనింగ్ అది, అందులో ఇండైరెక్ట్ ఏం లేదు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది మనకి ఇడియం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా రేర్ గా అని, షీ మీట్స్ హర్ గ్రాండ్ పేరెంట్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాడు. అదేవిధంగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే హీ గేవ్ హర్ అ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్తాడు. అట్లా అంటే ఇప్పుడు ఇది డైరెక్ట్ మీనింగ్ అయితే, ఇడియం అనేది ఇండైరెక్ట్ గా మీనింగ్ కన్వే చేస్తుంది. అదే కదా మనం ఇదంతా మాట్లాడుకునేది. అండ్ నెక్స్ట్ ఆన్ ద టేబుల్ అన్నాడు, లేదా అండర్ ద టేబుల్ అంటారు. ఓకే, సో ఇట్లా డైరెక్ట్ గా మీనింగ్స్ వస్తాయి ఇవి. అండ్ ఇడియంకి వచ్చేసరికి స్పిల్ ద బీన్స్ అన్నాడు అనుకోండి. స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ ఏ సీక్రెట్ అని, అంటే సీక్రెట్ మెన్షన్ చేస్తున్నారు ఎవరో, సో రివీల్ చేయండి అనేది మనకి ఇక్కడ స్పిల్ ద బీన్స్ అని అంటారు. పీస్ ఆఫ్ కేక్ అని అనుకోండి, ఇట్స్ ఫ్రేజ్. ఫ్రేజ్ లో మీకు డైరెక్ట్ గానే మీనింగ్ వస్తుంది. పీస్ ఆఫ్ కేక్ అంటే బర్త్డే కేక్ కట్ చేశారు, అందులో ఒక పీస్ ఉంటుంది, అది పీస్ ఆఫ్ కేక్ అవుతుంది. హీ ఆఫర్డ్ హర్ అ పీస్ ఆఫ్ కేక్ అన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఎ పీస్ ఆఫ్ కేక్ అనేది ఇడియం గా యూజ్ చేశారు అనుకోండి, అప్పుడు అది సంథింగ్ వెరీ ఈజీ అన్నట్లుగా వస్తుంది మీనింగ్ అనమాట. అంటే లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్ అన్నమాట. ఓకే, లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది జస్ట్ కేక్ తిన్నంత ఈజీ అనమాట. అలాగే కేక్ వాక్ అని కూడా చెప్తారు. అంటే లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ కేక్ వాక్ ఫర్ హిమ్. ఏ కేక్ వాక్ అంటే చాలా సాఫ్ట్ గా ఉన్నటువంటి, ఈజీగా ఉన్నటువంటి అన్న అర్థంగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్. ఆఫ్టర్ లంచ్ అనేది ఇది ఒక ఫ్రేజ్. అంటే వి మీట్ ఆఫ్టర్ లంచ్ అన్నాం అనుకోండి, అది ఆఫ్టర్ లంచ్ అనేది ఒక సెంటెన్స్ లో పార్ట్ ఫ్రేజ్ అవుతుంది, అదే లంచ్ తర్వాత అన్న మీనింగ్ వస్తుంది. కానీ ఇడియంలోకి వచ్చేసరికి హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అన్నాడు అనుకోండి. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే నెయిల్ తీసుకుని ఎత్తి మీద కొట్టమని కాదు. ఇప్పుడు లిటరల్ మీనింగ్ చూస్తే ఒకసారి మీకు ఇడియం మీనింగ్ తెలియకుండా లిటరల్ గా తీసుకుంటే అది చాలా అపార్థాలకు దారితీస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్కి వెళ్ళిపోతాయి. సో ఇడియమ్స్ అనేవి నేర్చుకోవడం చాలా ఉత్తమం, మీరు యూజ్ చేయడానికైనా లేదు వేరే వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకోవడానికైనా. సో అసలు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఏంటంటే బీ ఎగ్జాక్ట్లీ రైట్. బీ ఎగ్జాక్ట్ అంటే విషయం చుట్టూ లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్ అని అర్థం. చిన్న ఎక్సర్సైజ్ ఉంది, వీటిల్లో ఫ్రేజెస్ అంటే ఏవి అండ్ ఇడియమ్స్ అనేవి ఏవి అనేది ఈ 10 లో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎట్ ద కార్నర్ అన్నాడు. ఎట్ ద కార్నర్ అంటే కార్నర్ దగ్గర, కార్నర్ వద్ద అనేది డైరెక్ట్ మీనింగ్ వస్తుంది. సో ఇది ఫ్రేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ కిక్ ద బకెట్. కిక్ ద బకెట్ అంటే చనిపోవడం గురించి చెప్తారు. కిక్ ద బకెట్ ని హీ కిక్ ద బకెట్ అంటారు. హీ కిక్ ద బకెట్ అంటే చనిపోయాడు అని అర్థం, అది ఇడియం అనమాట. అండ్ నెక్స్ట్ బై ద రివర్. బై ద రివర్ అంటే సైడ్ ఆఫ్ ద రివర్ అని, సో ఇట్స్ అ లిటరల్ మీనింగ్ ఓన్లీ. సో ఇది ఫ్రేజ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనేది ఇడియం. అది ఇడియం ఎలా మీనింగ్ ఏమొస్తుంది? బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఒకసారి మనకి అది లాస్ అని అనుకుంటాం, నష్టం అని అనుకుంటాం, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత అదే మనకి బెనిఫిట్ గా కనిపిస్తుంది.
ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని పేరెంట్స్ దండించారనుకోండి, కొట్టినప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? మై ఫాదర్ ఈజ్ అ విలన్, మై ఫాదర్ డజన్ లైక్ మీ అని అనుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పనిష్మెంట్ అనేది పిల్లాడికి డిసిప్లిన్ నేర్పిస్తుంది కదా. ఆ డిసిప్లిన్తో వాడు అనుకున్నది సాధించగలుగుతాడు, మంచిగా బిహేవ్ చేస్తాడు, సొసైటీలో ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. దానివల్ల వాడికి మంచి పేరు, ప్రతిష్ట అనేది కలుగుతాయి. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. డైరెక్ట్ గా చూస్తే పనిష్మెంట్ లాగా ఉంటుంది, కానీ అది ఇండైరెక్ట్ గా బ్లెస్సింగ్ నే ఇస్తుంది అనమాట. అప్పుడు తెలుస్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఆ పిల్లాడికి, మా ఫాదర్ అలా డిసిప్లిన్ లో పెట్టబట్టి నాకు ఈ రోజు మంచి డిసిప్లైన్డ్ గా ఉన్నాను అండ్ మంచి గుడ్ సిటిజన్ గా ఉన్నాను అని అర్థమవుతుంది. అది. అండ్ నెక్స్ట్ అండర్ ద బెడ్ అంటే డైరెక్ట్ గా బెడ్ కింద అని మీనింగ్ వస్తుంది. ఇట్స్ అ ఫ్రేజ్. అండ్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, ఇది కూడా మనకి స్పిల్ ద బీన్స్ అన్నాడు కదా, అదే మీనింగ్ ఇది ఇస్తుంది. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే సీక్రెట్ రివీల్ చేయండి అని. ఓకే. అండ్ నెక్స్ట్ నియర్ ద స్కూల్ అంటే మీకు డైరెక్ట్ మీనింగే, లిటరల్ మీనింగ్ డైరెక్ట్ గా ఉంది, స్కూల్ దగ్గర అని. ఓకే, సో ఇట్స్ అ ఫ్రేజ్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఆల్రెడీ చూసాం కదా, ఇట్స్ ఎ ఇడియం. వెరీ రేర్లీ షీ మీట్స్ హర్ గ్రాండ్ పేరెంట్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాడు, అంటే రేర్ గా తన గ్రాండ్ పేరెంట్స్ ని కలుస్తుంది అని. ఆన్ ద రూఫ్ అనేది లిటరల్ మీనింగ్ వేస్తుంది, ఆ రూఫ్ మీద అని. సో ఇది ఫ్రేజే. అండ్ నెక్స్ట్ హిట్ ద బుక్స్ అన్నాం. హిట్ ద బుక్స్ అంటే బుక్స్ అని తన్నమని కాదు. హిట్ ద బుక్స్ అంటే ప్రిపేర్ సిన్సియర్లీ అని, ఏదో సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడానికి హిట్ ద బుక్స్ అంటారు. అంటే హిట్ ద బుక్స్ టు గెట్ ద జాబ్ అంటాడు. ఓకే, జాబ్ కొట్టాలంటే మీరు యూ షుడ్ హిట్ ద బుక్స్ అన్నమాట. ఓకే, సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుందని అర్థం. సో ఇది మీకు జస్ట్ ఆ ఇడియమ్స్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని ఫేమస్ ఇడియమ్స్, ఫ్రేజెస్ గురించి చెప్పి ఎక్సర్సైజ్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి మీకు ఇంగ్లీష్ ని బ్యూటిఫై చేస్తాయి. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సిలో 1 or 2 మార్క్స్ ని గ్యారెంటీగా తెచ్చిపెడతాయి. సో ప్రాక్టీస్ ఎవ్రీడే 2 or 3 ఇడియమ్స్ ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. And don't forget to hit the like button and share and subscribe for more videos like this. Thank you. See you soon with another video. Happy learning.